అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే మన ముఖ్యంగా మన తెలుగు కల్చర్ ఏంటంటే తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యనైతే చాలా బాగా చూసుకుంటాడు అపురూపంగా. అవును. ఇద్దరిని 2 కళ్ళగా భావిస్తారు అంటారు. అవును. అవును. సార్ ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కన్న తర్వాత హ్మ్. విడాకులు తీసుకునే పరిస్థితి దాకొచ్చింది కదా మీ జీవితం. హ్మ్. ఏమనిపించింది సార్ ఆ క్షణంలో ఒక్కసారిగా? నేను అనితని పెళ్లి చేసుకునేవాడిని కాదేమో. ఒకవేళ మా ఫాదర్ అట్లా ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకొని నన్ను ఇంట్లోంచి తరిమేయకుండా ఉండుంటే, నేను వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో ఉండడము, అట్లా ఇట్లా గాలికి వదిలేయడం ఇష్టం లేక అనిత వాళ్ళ తల్లిదండ్రులు, "నువ్వు మా ఇంట్లోనే ఉండు. ఒక ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఇక్కడే ఉండు" అని అనడాలు. ఆ తర్వాత మీరు అందరికీ తెలిసిపోయింది పెళ్లి చేసుకుంటే బెటరేమో అని హ్మ్. అనడాలు. హ్మ్. సో, ఇట్లా నా ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు ఫాస్ట్‌గా జరిగిపోయాయి. కోపంలో జరిగినాయి అవి? అవును. అదే మా ఫాదరు కొంచెం ఓకే. మనం దీని గురించి మాట్లాడదాము. నువ్వు ప్రేమిస్తున్నా అన్నావు గదా! టైం తీసుకో. ఒకవేళ మీ ఇద్దరికీ సింక్ అవుతుంది, సెట్ అవుతుందని ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకో. 20, 21కి ఏమిట్రా పెళ్లి అని ఒక మాట అనుంటే అంత దూరం వెళ్ళుండేది కాదు. అండ్ నిజానికి పెళ్లి చేసుకునే టయానికి నా వయసు 21, తన వయసు 18. హ్మ్. సో, ఈ వయసులొచ్చి సెట్ కాని వయసులండి. మనకేం కావాలి? మన దారి ఏది? మనం ఏం దారి తీసుకోవాలి? ఆహ్, ఐ వాంట్ ఎడ్యుకేషన్. ఐ వాంట్ ఎ జాబ్. ఐ వాంట్ ఎన్ ఇండిపెండెంట్ లైఫ్ అనే దారి. లేక ఐ వాంట్ టు అడ్జస్ట్ టు మై హస్బెండ్. నాకు మా హస్బెండ్ ఏం చేస్తే నాకది ఓకే. నేను తనకు సపోర్ట్‌గా ఉంటే చాలు అనే ఒక దారి. ఇట్లా చాలా దారులున్నాయండి లైఫ్‌లో. నాకు ఏ దారి కావాలని డిసైడ్ చేసుకోవడం తెలియని ఒక వయసది. ఓకే. 18 అనడం. టీనేజ్. ఒక మగవాడికి 21 అనేది టీనేజ్ కంటే తక్కువ. ఎందుకంటే మగవాడికి మెచ్యూరిటీ వచ్చేది 30, 32 టైంలో వస్తదండి. అప్పటి వరకు వాడు పిల్లకాకే. సో, మా ఇద్దరికీ మెచ్యూరిటీ లేని టైంలో కొన్ని అప్పటికి ఇండస్ట్రీకి రాలేదు ఎవరు? మీరు. నేను ఆల్రెడీ వచ్చాను. వచ్చి 17 ఏటో వచ్చేసానండి నేను. వచ్చేసారు. ఓకే. వచ్చేసాను. అప్పటికి హీరో రొమాంటిక్ సినిమాలు అవి చేస్తున్నాను. మరి బిజీగా కొద్దో ఉన్నాను. గొప్పో అసలు లైఫ్ అంటే ఏంటి అర్థమై ఉంటది కదా! ప్రపంచంలో తిరుగుతున్నారు గదా! అక్కడ ఇక్కడ. అవును. ఆ! టోటల్‌గా. లైఫ్‌లో సక్సెస్‌ల కంటే దెబ్బల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. హ్మ్. ఎందుకంటే సక్సెస్ డజంట్ టీచ్ యూ మచ్. ఫెయిల్యూర్స్ ఓన్లీ టీచ్ యూ ఎ లాట్. ఓకే. సో, ఇట్లా ఆహ్, నా ప్రమేయం లేకుండా ఒక రోడ్ రోలర్ పరిస్థితి. జీవితం అనేది ఒక రోడ్ రోలర్ అయిపోయి, ఓకే. పెళ్లి చేసుకుంటే తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా చెడిపోతుంది. సో, పెళ్లి చేసుకొని చట్టబద్ధంగా కొన్ని విషయాలు చేయాలని పెళ్లి చేసుకోవడాలు జరిగింది. పెళ్లి అయిన తర్వాత నుంచి ఏమైందంటే, తను సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న డిస్కనెక్ట్ స్టార్ట్ అయింది. హ్మ్. డిస్కనెక్ట్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఫిల్మ్ పీపుల్. అది ఇది ఆల్ దే టాక్ అబౌట్ ఇస్ సినిమా అండాలు. నాకప్పుడు సినిమా ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు పెళ్లి తర్వాత. ఎవరు కథల గురించి మాట్లాడడం, కొంతమంది ప్రొడక్షన్‌ల గురించి మాట్లాడడం, కొంతమంది డైరెక్షన్ గురించి మాట్లాడడం, కొంతమంది ఆర్టిస్ట్ గురించి 'గాడ్ ఫాదర్‌లో' ఈ పెర్ఫార్మన్స్ ఇట్లా ఉంది. ఈ పెర్ఫార్మన్స్ నాకు ఎక్కువ అటువంటి ఒక ఫ్రెండ్‌షిప్ గాని, అటువంటి వాతావరణం ఎక్కువ రుచించింది. అప్పుడు ఇంగా ఆఫీసులు గూడా లేవు. ఇంటికొచ్చేస్తారు ఎక్కువ. అవును. ఆ! యెస్. సో, నాకు మీరు ఇంటికొస్తే అదే విషయాలు మాట్లాడతారు. నాకు బోర్ కొడతాయి. నాకు టాపిక్ లేవు. నాకు ఐ వాంట్ అదర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను ట్రై చేశాను సినిమా ఇండస్ట్రీ బయట ఫ్రెండ్స్ కోసం. ఎందుకంటే మేము అవును. ఇమ్మడాలని. బయట ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడేది నాకు డిస్కనెక్ట్‌గా ఉంది. హ్మ్. వాళ్ళేదో కంపెనీ గురించి, ఒక ఆఫీస్ గురించి, వాటి గురించి మాట్లాడితే, లేకపోతే షేర్ల గురించి మాట్లాడితే అది నాకు సింక్ అవ్వలేదు. సో, ఇట్లా ఒక చిన్న నాన్ సింక్‌లోనే కొంచెం వెళ్ళి మేము కొంచెం మా మధ్య డిస్టెన్స్ ఏర్పడుతుందనంగానే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఎంటర్ అయిపోయి, వాళ్ళకున్న అపార తెలివితేటలతో ఒక బిడ్డ పుడితే అన్నీ సరైపోతాయి హ్మ్. అని ఒక సలహా ఇచ్చి, మా ఇద్దరిని ఫోర్స్ చేసి అంటే మీరు సొసైటీ ఏమంటది, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, అది ఇది చెప్పి మొత్తానికి హ్యావ్ ఎ చైల్డ్, హ్యావ్ ఎ బేబీ అని. సరే ఓకే. ఇద్దరం ఓకే. ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ ఎక్కడో మా మా దారులు వేరవుతున్నాయి. సరే ఓకే. విల్ మేక్ వన్ లాస్ట్ మినిట్ ఎఫర్ట్. అట్‌లీస్ట్ పేరెంట్స్ కోసమన్నా ఎఫర్ట్ తీసుకుందామని వి హాడ్ ఎ చైల్డ్. నిఖిల్ వాడి పేరు. ఈ రోజు ఆ రోజు నుంచి వాడి పుట్టినరోజు నా జీవితంలో అతి సంతోషమైన రోజు. ఈ రోజు హ్మ్. వరకు ఐయామ్ వెరీ హ్యాపీ దట్ హి ఈస్ మై సన్. హి ఈస్ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆహ్, మీరు లైఫ్‌లో అంత సంతోషంగా ఉండగలిగారు.
మీరిద్దరు ఎందుకు విడిపోయారు మరి? అదే చెప్పొస్తున్నాను కదా. ఆ, బిడ్డ పుట్టిన తర్వాత ఏమైందంటే షీ స్టార్టెడ్ ఫీలింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకు ప్రెషర్ అంటే కరెక్ట్గా అప్పుడే నేను భయంకరంగా బిజీ అయ్యాను. ఓకే. అసలు రోజుకు 3 షూటింగ్లు. మార్నింగ్ వచ్చి 6 గంటలకి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే 7 to 1 ఒక షూటింగ్, 2 to 9 ఒక షూటింగ్, 9 నుంచి మార్నింగ్ 3 వరకు ఒక షూటింగ్. సో ఎంత పని మనిషి ఉన్నా, ఎంత ఉన్నా కూడా అట్లీస్ట్ ఉన్న భారం, ఉన్న రెస్పాన్సిబిలిటీ నా మీద పడిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి తను హీఈస్ విత్ పీపుల్, హీఈస్ డూయింగ్ ఎస్ థింగ్ అనే ఒక చిన్న ఫీల్లో ఇంకా కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను సినిమాలు తగ్గించుకొని ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైం. బట్ అప్పటికే దెర్ వాజ్ సమ్ చీలిక ఏర్పడిపోయింది. సో దట్ వాజ్ ద టైం. ఒక 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు మా మధ్య కొంచెం దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కీచులాట అంటారు చూడండి, చిన్న చిన్న విషయాలకి. ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్, ఐ డోంట్ లైక్ హౌ యూ డూ దిస్. సో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కాపాడుకోవాలంటే కొంచెం ఈ భార్యాభర్త అనే ఒక రిలేషన్షిప్ని కట్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్కి వచ్చాము. ఎందుకంటే ఈ భార్యాభర్తగా కంటిన్యూ అయితే కోపాలు ఎక్కువయ్యి, తాపాలు ఎక్కువయ్యి, అలకలు ఎక్కువయ్యి, దానివల్ల ఏమవుతా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోద్దేమోనన్న భయంతో మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్గా అప్పుడు నా దగ్గర ఏముందో మధ్యలో గీత గీసి ఈ సగం నీకు, ఈ సగం అని డిసైడ్ చేసుకొని మేము డైవర్స్ తీసుకున్నాం. డైవర్స్ బాబుకి ఎంత తీసుకునేటప్పుడు ఉంటుంది ఏజ్ అప్పుడు? అప్పుడు 5 అండి. అంతే. అంతే. ఊహ ఉంటుంది కొద్ది గొప్ప. కొద్ది గొప్ప ఉంటుంది. సో జడ్జి కూడా అడిగాడు, మీరిద్దరు నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, మీకెందుకు డివోర్స్ అని అన్నాడు. లేదని మీకు అర్థం కాదులేండి అన్నా. అంతకంటే ఏం చెప్పగలం. బిజీగా ఉన్నారు, ఫైనాన్షియల్గా బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు అప్పటికి. అవునండి, రెమ్యునరేషన్స్ అవును, బాగా వస్తాయి. అవును. వ్యాపకం అనేది ఏదో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఉంటే తన వర్క్ లో తన బిజీగా ఉంటుంది, మీ వర్క్ లో మీరు బిజీగా ఉంటారు. అప్పటికి తను షీ వర్క్డ్ ఇన్ ట్రావెల్ ఏజెన్సీ అండి. షీ వర్క్డ్ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. తను డిప్లొమా సంపాదించింది. స్టడీస్ విషయంలో షీ ఈజ్ వెరీ వెరీ కేపబుల్. ఓకే. సో డిప్లొమా సంపాదించి తను ట్రావెల్ ఏజెన్సీలో ఆల్మోస్ట్ పార్ట్నర్గా అయింది. బట్ సమ్వేర్ షీ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ ఏమైందంటే ఇక్కడ సురేష్ భార్య, సురేష్ భార్య, సురేష్ భార్య అనే తప్ప తను ఇండివిజువల్గా తనని చూడ్డాలు, తనకి సపరేట్గా రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఫీలింగు ఇది వచ్చి ఆమెకి అది ఇష్టం లేదు. లేదు. సో షీ డి నాట్ లైక్ పబ్లిక్ ఐ. ఎవరైనా వచ్చి గ్రూప్ వచ్చి సురేష్ గారి భార్య కదా, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఏ షూటింగ్లో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడితే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సో నేను ఇక్కడ ఉండడం కంటే నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుంటుంది, మన బాబుకి కూడా అక్కడ లైఫ్ బాగుంటుంది కదా, ఇట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతే బెటర్ బట్ అది విడాకులు లేకుండానే వెళ్ళిపోవచ్చు కదా సార్. అంటే ఇప్పటిలాగా అనుకుంటే వెళ్ళడాలు అవన్నీ కాదండి. అప్పుడు ఆ టైంలో అమెరికా వెళ్ళడం అంటే ఒక మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్, ఈ మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ వెళ్ళగలం అనే పరిస్థితి. సో ఒకసారి అంత దూరం ఏర్పడిందంటే అది పర్మనెంట్ దూరం అనే అనుకోవాలి తప్ప వేరే దారి లేదనే పరిస్థితిలో ఎక్కడో మా ఇద్దరి మధ్య భార్యాభర్తగా అనుబంధం మిగలలేదనేది అర్థమైపోయింది. అది అర్థమైపోవడంతో తన ఫ్రీడమ్ తనకి ఇచ్చేశాను. తను బాగుండాలి, బాబు బాగుండాలని నేను రాసి కూడా ఇచ్చేసాను. తను బాబుని తీసుకెళ్ళొచ్చు అమెరికాకి. సో వాడి మంచి కోసం అనుకున్నాను, తన మంచి కోసం చేశాను అనుకున్నాను, నా మనశ్శాంతి కోసం కూడా చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ నేను ఇతరుల కోసం చేశాను, నేను త్యాగజీవి అనడం కంటే నాకు మనశ్శాంతి కొంచెం కావాలి కదా. సో దట్ వాజ్ వై వీ పార్టెడ్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ టిల్ టుడే వీఆర్ ఫ్రెండ్స్. ప్లస్ నేను అమెరికా వెళ్తే, నేను మా వైఫ్ అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అండ్ ఇప్పుడు నా బాబు సపరేట్గా వాళ్ళ వైఫ్తో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 2 ప్లేసుల్లో ఉంటాం మేము. బట్ ఇంతకుముందు బాబు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. సో వాడి దృక్పథంలో వాడికి 2 fathers and 2 mothers. ఓకే. సో ఎక్కడ ఎవరు తక్కువ కాదు, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. అది వీఆర్ వెరీ పర్టికులర్. ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఈక్వల్. ఇక్కడ వాళ్ళ ఇండియాకి వచ్చినా మీ ఇంటికి వస్తారు, మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉంటారు. సో ఆ భార్యాభర్త అనే అనుబంధం కానీ ఆ ఫీలింగ్స్ కానీ పోయాయి. కానీ
మరీ చిన్న వయసులో కలిసాం కదండి. సో అప్పటి నుంచి ఉన్న స్నేహం ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ ఎస్పెషలీ మా మధ్య ఒక బాబు అన్న ఒక అందమైన ఒక అనుబంధం ఉన్నప్పుడు వాడి మనసుని ఎందుకు నొప్పించాలి? మేమిద్దరం గొడవ పడితే వాడు నొచ్చుకుంటాడు కదా. సో అది మాత్రం కాకుండా తనంటే ద్వేషం లేదు, తనకి నేనంటే ద్వేషం లేదు. ఇప్పుడు నేను ఎవరితోనో వెళ్ళిపోతే లేక తను ఎవరితోనో వెళ్ళిపోతే ద్వేషాలు ఉంటాయి, కానీ నువ్వు జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేసి నేను లేడీ లాగా బిహేవ్ చేస్తే ఇంకా ద్వేషాలు ఎందుకు ఉంటాయి? నాకు తెలిసి ఇంత హెల్తీగా డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట ఎవరు లేరు. మీరే అయి ఉంటారు. అంటే మనం మెంటల్ హెల్త్ కోసం కొంచెం హెల్తీగా ఉండడం బెటర్ అండి. ఇట్లాంటి విషయాలు హెల్తీగా చూడడం బెటర్. సో బికాస్ రేపు నేను రియాక్ట్ అయ్యి తనని ఏదైనా మాట్లాడితే అది లైఫ్ లాంగ్ వాడి మైండ్లో అవును. మరకగా ఉండిపోద్ది. అండ్ ప్లస్ తను వాడిని నన్ను చూడకుండా ఆపు ఉండేటట్టయితే వాడికి ఒక తండ్రి దూరం అయ్యేవాడు. సో ఇవన్నీ ఆలోచించే మేము వీ వాంటెడ్ టు కీప్ ఎవ్రీథింగ్ హెల్తీ అండి. ఓకే. అది కొంతమందికి అర్థం కావచ్చు, అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు వెరీ గుడ్, అర్థం కాని వాళ్ళు వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.